సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి అంతే ప్రాముఖ్యత ఉంది. నేటి ఆధునిక కాలంలో ఎందరినో అనేక రకాలైన మానసిక సమస్యలు వేధిస్తున్నాయి. అందుకే మనకు ఏదైనా మానసికంగా సమస్యగా అనిపిస్తే దానికి సంబంధించిన నిపుణులను వెంటనే కలవడం మంచిది. ఈరోజు మనం ఓసిడి అనేది మతిమరుపా లేక మానసిక సమస్య అనే అంశం చూద్దాం. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండడం, దీన్నే కంపల్షన్ అంటారు. అవసరం లేకపోయినా ఒకే పనికి లేదా వస్తువుకు విపరీతంగా ఆకర్షితులు అవడం, దీనినే అబ్సెషన్ అని అంటారు. ఇలా ఓసిడి రెండు రకాలుగా ఉంటుంది. కొందరిలో ఈ రెండు సమస్యలు కలిసి కూడా ఉండవచ్చు. గోళ్లు కొరుక్కునే అలవాటు, ఇంటికి రాగానే చేతులు శుభ్రం చేసుకునే అలవాట్లను ఓసిడిగా భావించకూడదు. ఇలాంటివి అలవాట్లు మాత్రమే, వ్యసనాలు కాదు. అయితే కొందరు అర్థం లేని ఆందోళనలు, భయాలకు లోనవుతూ ఉంటారు. పిల్లలు బడి నుంచి సమయానికి ఇంటికి చేరుకోకపోతే వాళ్లకు ఏదో ప్రమాదం జరిగి ఉండవచ్చునని ఊహించుకొని ఎంతో హైరాణ పడిపోతూ ఉంటారు. ఇంకొందరు ఏ వస్తువును తాకినా పదే పదే చేతులు కడుక్కోవడం, రోజులో 10 సార్లు స్నానం చేయడం లేదా బాత్రూమ్ను మాత్రమే పదే పదే శుభ్రం చేస్తూ ఉండడం లాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళ అసహజ ప్రవర్తనను ఎదుటి వాళ్ళు తేలికగా గ్రహిస్తారు. కానీ దానివల్ల ఆరోగ్యానికి ఇతరులకు చెప్పుకోతగినంత నష్టం ఉండదు. కాబట్టి ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం ఓసిడి వ్యక్తులకు తమ ఆలోచనలు, అలవాట్లు అర్థం లేనివని తెలుసు. అయితే ఆ అలవాట్లు, ఆలోచనలు మానుకోలేరు. ఒకవేళ బలవంతంగా నియంత్రించుకున్నా ఆత్మన్యూనతకు లోనవుతూ ఉంటారు. శుభ్రత, ఒకే రకమైన వస్తువులను సేకరించడం, శరీరంలోని ఒక అవయవం పట్ల అసహ్యం, ఇలాంటివి ఓసిడి లక్షణాలే. ఓసిడిలో మరో కోణం టిక్స్. కొందరిలో టిక్ సమస్య ఉంటుంది. ఇది వాళ్లకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. వాళ్లకు నియంత్రణ లేకుండా అసంకల్పిత చర్యలా జరిగిపోతూ ఉంటుంది. అవేమిటంటే కనురెప్పలు ఆర్పడం. కళ్ళు ఆర్పడం అనేది విపరీతంగా జరుగుతూనే ఉంటుంది. కనుగుడ్లు పొడిబారకుండా ఉండడం కోసమే ఇలా చేస్తూ ఉంటాం. అయితే పదే పదే కళ్ళు ఆర్పే అలవాటు ఓసిడి వ్యక్తుల్లో కనిపిస్తుంది. కళ్ళు తిప్పడం, సూటిగా చూడకుండా చూపులు తిప్పడం, అలా పదే పదే చేయడం ఓసిడి వ్యక్తుల్లో కనిపించవచ్చు. భుజాలు కదిలించడం, ఉన్నట్టుండి భుజాలు కదిలిస్తూ ఉంటారు. ఇలా పదే పదే ప్రతి 5 నిమిషాలకు చేస్తూ ఉంటారు. అలాగే ఉపయోగం లేని వస్తువులను సేకరించే వ్యసనం హోర్డింగ్. ఈ సమస్య ఉన్నవారి ఇంట్లో ఒకే రకమైన వస్తువులు చాలా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. ఉదాహరణకు కత్తెర పట్ల ఆకర్షణ ఉన్న వ్యక్తి రకరకాల కత్తెరలు, వేర్వేరు సైజుల్లో ఉండేవి లెక్కలేనన్ని సేకరించి పెడతారు. అన్ని కత్తెరల వల్ల ఉపయోగం లేదనే విషయం వాళ్లకు తెలుసు. అయినా వీలైనన్ని కత్తెరలు సేకరిస్తారు. కనిపించిన కత్తెరలన్నీ కొంటూ ఉంటారు. ఇక అబ్సెషన్లో అయితే ఇలా ఉంటుంది. సూక్ష్మక్రిముల పట్ల అవసరాన్ని మించిన భయం, తమకు ఇతరులకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనన్న నిరంతర ఆందోళన, వస్తువులను ఒకే పద్ధతిలో అమర్చడం, కొన్ని రంగులు చెడు చేస్తాయని, కొన్ని మంచి చేస్తాయని నమ్మడం, శరీరంలో నిరంతరం జరిగే జీవక్రియల పట్ల నిరంతర స్పృహ కలిగి ఉండడం, భాగస్వామి మోసం చేస్తున్నారనే అనుమానం. అలాగే కంపల్షన్లో అయితే రోజులో ఎక్కువ సార్లు చేతులు శుభ్రం చేసుకుంటూ ఉంటారు. ఒకే పనిని ఒకే పద్ధతిలో చేస్తూ ఉంటారు. కారం వేశానా లేదా, స్విచ్ ఆపానా లేదా అని పదే పదే పరిశీలించుకుంటారు. మెట్లు, వంటింటి పాత్రలను పదే పదే లెక్క పెట్టుకుంటారు. వస్తువులను ఒకే పద్ధతిలో అమరుస్తారు. తలుపు గడియ తాకడానికి, ఇతరులకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి భయపడుతుంటారు. ఇందుకు స్పష్టమైన వివరణ లేకపోయినా ఈ కోవకు చెందిన వ్యక్తుల మెదడులో నిర్దిష్ట ప్రదేశాలు సాధారణంగా లేకపోవడాన్ని నిపుణులు గుర్తించారు. అయితే ఈ అంశాలకు సంబంధించి మరింత లోతైన అధ్యయనాలు చేయవలసి ఉంది. ఓసిడి పురుషుల్లో కంటే స్త్రీలలో ఎక్కువ, యువత, మధ్య వయస్కుల్లో ఎక్కువగా ఉంటుంది.
ఒత్తిడికి లోనైతే సమస్య మరింత పెరుగుతుంది. ఓసిడికి జన్యువులు కారణమనే అనుమానాలు ఉన్నాయి. అయితే కొందరిలో ఓసిడికి కారణాలను వైద్యులు కొన్ని అంశాలను బట్టి నిర్ధారిస్తారు. అవేమిటంటే, తల్లిదండ్రుల్లో ఒకరికి, తోడబుట్టిన వారికి ఓసిడి ఉంటే వారి రక్త సంబంధీకుల్లో కూడా ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువ. మానసిక కుంగుబాటు, ఒత్తిడి ఉన్న వాళ్ళలో కూడా ఈ ఓసిడి ఎక్కువే. ప్రమాదం బారిన పడడం లేదా బాల్యంలో లైంగిక దాడికి గురైన వారిలోనూ ఓసిడి ఎక్కువే. దీనికి నిర్ధారణ పరీక్షలు. ఓసిడి నిర్ధారించడానికి ఆలోచనలు, అలవాట్లు దైనందిన జీవితాన్ని, వృత్తిగత, వ్యక్తిగత జీవితాలను ఇబ్బంది పెడుతున్న కొన్ని రకాల అలవాట్లు, ఆలోచనలు దైనందిన జీవితాన్ని, వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను ఇబ్బంది పెడుతున్న ఆ పనుల కోసం రోజులో కనీసం గంట సమయం తప్పనిసరిగా కేటాయిస్తున్నా దానిని ఓసిడిగా నిర్ధారించుకోవాలి. ఓసిడిని సంపూర్తిగా వదిలించే చికిత్స లేకపోయినా దానివల్ల దైనందిన జీవితం దెబ్బతినే తీవ్రతను తగ్గించవచ్చు. టాక్ థెరపీ, సైకోథెరపీల సహాయంతో ఓసిడి లక్షణాలను నియంత్రించవచ్చు. సైకోథెరపీతో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, హ్యాబిట్ రివర్సల్ ట్రైనింగ్ అనే 2 రకాల చికిత్సలు ఉంటాయి. ఎక్స్పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్ అనే థెరపీలో ఏ అంశాల వల్ల సదరు వ్యక్తులు ఓసిడికి లోనవుతున్నారో ఆ అంశాలకు వారిని అలవాటు చేస్తారు. ఒకవేళ చేతులు పదే పదే శుభ్రం చేసుకోవడం అలవాటైతే వాళ్ళు దేన్ని తాకితే అలా చేస్తున్నారో కనిపెట్టి అదే పనిని మళ్ళీ మళ్ళీ చేయించి చేతులు కడుక్కోవలసిన అవసరం లేదని నమ్మకం కలిగిస్తారు. ఈ థెరపీలతో చేసే పనులు, వ్యసనాలు, అలవాట్లు, వాటిని ఎందుకు అలవర్చుకున్నారు, అందువల్ల ఉపయోగం ఉందా లేదా, తమతో పాటు కుటుంబ సభ్యులకు, ఎదుటివారికి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారు, ఎంత సమయం వృధా చేస్తున్నారు అనే విషయాలను చర్చించి వారంతటా వారే తమ సమస్యను అధిగమించగలిగే మానసిక స్థైర్యాన్ని అందిస్తారు. దాంతో ఆత్మన్యూనత తొలగి తమ సమస్యను సమూలంగా అర్థం చేసుకుని సమస్య నుంచి బయటపడతారు. ఈరోజు ఓసిడి అనేది మానసిక సమస్య లేక మతిమరుప అనే అంశం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.